షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ఒక 2 వేస్ ఉన్నాయి. హాయ్ గైస్, వీడియోని లైక్ చేయకుండా టాపిక్లోకి వస్తే మీరు వీడియో థంబ్నెయిల్ చూసి అయితే వచ్చుంటారు. మీరు వీడియో క్లిక్ చేసినదైతే కరెక్ట్ వీడియోని ఫుల్గా అయితే చూడండి. టాపిక్లోకి వస్తే ఇప్పుడు మనం 2 వేస్లో అనేది 1 వే అనేది మనకి వైరల్ స్ట్రాటజీ వే ఫ్రెండ్స్. ఆ వైరల్ స్ట్రాటజీ వే మనం ఇప్పుడు ఎలాగంటే, మీరు ఇప్పుడు ఒకవేళ సపోజ్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మనకి కరెక్ట్ వే వచ్చి వైట్ స్టూడియో డెస్క్టాప్ క్రోమ్లో నుంచి వెళ్ళి సెర్చ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అది మనకి వీడియోస్కి కరెక్ట్ వే, కానీ షార్ట్స్కి మాత్రం క్రోమ్ అనేది కరెక్ట్ వే కాదు. డైరెక్ట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే మనం షార్ట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒక ప్రో అనేది షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తారు, మీరు కూడా ఈ వీడియో ఫుల్గా చూస్తే మీరు కూడా ఒక ప్రో లాగా షార్ట్ అనేది అప్లోడ్ చేస్తారు. వీడియోని ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మనం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ అనేవి చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటాయి. వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీకు కింద డౌన్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి వీడియో, ఒకటి లైవ్, ఒక పోస్టు. ఇక్కడ మీరు చాలామంది షార్ట్ అని కనపడదు. షార్ట్ కనపడకుండా మీరు వీడియో అయితే క్లిక్ చేయండి. షార్ట్ కనపడని వాళ్ళు కనపడితే మీరు షార్ట్ని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వీడియోస్ కనిపించడం వాళ్ళకి వీడియోస్ క్లిక్ చేసి పర్మిషన్స్ అన్నీ ఇచ్చండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ 10-20 సెకండ్స్ వీడియో ఉన్నది కదా, దీన్ని మీరు పెట్టండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ కిందకి తీసుకెళ్తుంది. చాలామందికి షార్ట్స్ అని రాకపోతే వీడియోస్ అని ఉంటుంది కదా, వీడియోస్ అనేది మీకు 1 మినిట్ కన్నా షార్ట్ అనేది 1 సెకండ్ ఎక్కువ ఉన్నా మీరు అప్లోడ్ చేయకండి. అది షార్ట్ మీరు వీడియోస్ నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్లోకి వెళ్తుందండి. కానీ మీది 50 సెకండ్స్ అబోవ్ ఉన్న 50 సెకండ్స్ ఉన్న మీరు వీడియో నుంచి అప్లోడ్ చేసినా సరే మీకు షార్ట్ విధంగానే వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్ అయిపోతే మీరు షార్ట్స్ కూడా థంబ్నెయిల్స్ అయితే ఇవ్వచ్చు. నేను వెరిఫికేషన్ ఇవ్వలేదు, ఇది నార్మల్గా వీడియో కోసం అయితే చెప్తున్నాను. తర్వాత మీరు ఇక్కడ కనబడుతుంది కదా, మరి ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇప్పుడు నేను హౌ టు వైరల్ యూట్యూబ్ షార్ట్స్ అని ఇచ్చాను. తర్వాత మీకు ఈ ఉండదు కదా, ఇక్కడ మీరు ఇచ్చిన టైటిల్ అనేది మీరు ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కనబడుతుంది కదా, డిస్క్రిప్షన్లో మీరు వెళ్ళి పేస్ట్ అయితే చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ పబ్లిక్ ఉన్నది కదా, విజిబిలిటీలోకి వెళ్ళి ఫస్ట్ మీరు అన్లిస్ట్లో అయితే పెట్టుకోవాలి ముఖ్యంగా. తర్వాత ఇక్కడ మీకు షార్ట్స్ రీమిక్సింగ్ అని ఉంటుంది. మీ షార్ట్ అనేది రీమిక్సింగ్ చేసుకోవచ్చు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు యాడ్ పెయిడ్ ప్రమోషనల్ లేబల్ అంటే మీరు ఏమైనా యాప్స్ కానీ ఏమైనా ప్రోడక్ట్స్ కానీ మీరు ప్రమోట్ చేస్తున్నారనుకోండి, దాని గురించి షార్ట్ అయితే ఇక్కడ మీరు ప్రమోషన్ అనేది ఎస్ అని పెట్టండి. కాదు నేను ఏ ప్రమోషనల్ వీడియో చేయట్లేదు, నా కంటెంట్ వీడియో చేస్తున్నారు అనుకుంటే మీ కంటెంట్ వీడియోస్ మీరు ఇక్కడ నో అని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు అల్టర్ కంటెంట్ అని ఉంటుంది. అల్టర్ కంటెంట్ అంటే మీ వీడియోలు అనేది ఎటువంటి జనరేట్ చేసిన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఆఖరికి మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా మీరు వాడకుండా మీ ఒరిజినల్తో మీరు వాడినట్టయితే మీరు ఇక్కడ నో అని పెట్టుకోవాలి. కాదు మీ వీడియోస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ లేకపోతే ఆడియో కానీ ఏ జనరేట్ చేసిన మీ వీడియోలో కానీ షార్ట్లో కానీ ఉంటే మీరు ఇక్కడ ఎస్ కనబడుతుంది కదా, ఎస్ అని పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఇక్కడ నో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు కమెంట్స్ మీరు ఆన్లైన్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ అని అయితే మీకైతే కనబడుతుంది. ఇక్కడ మీ వీడియోస్ అనేది స్టోరీస్ లేకపోతే ఎడ్యుకేషన్ గురించి అయితే కిడ్స్ అని పెట్టుకోండి. కాదు ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ గురించి అయితే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. ఇక్కడ అప్లోడ్ అయితే కొట్టిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఫస్ట్ ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. తర్వాత మీ మొబైల్లో ఉన్న వైట్ స్టూడియో యాప్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కంటెంట్ ఉంది కదా, కంటెంట్ క్లిక్ చేసి మీరు ఇందాక అప్లోడ్ చేశారు కదా, అన్లిస్ట్లో పెట్టి ఆ వీడియోని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ నేను వీడియో అనేది అన్లిస్ట్లో పెట్టి ఇక్కడ పబ్లిష్ చేస్తాను కాబట్టి నేను ఆ అకౌంట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి చూసుకోవాలి. నేను వేరే అకౌంట్లో పెట్టాను కాబట్టి నేను అకౌంట్ అనేది వేరే అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు వీడియోని క్లిక్ చేసి పైన మీకు పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఇందాక సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు, కానీ స్టూడియోలో ఇంకా సెట్టింగ్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, మీ లొకేషన్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇది మెయిన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి
యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ నుంచి యాప్లో అప్లోడ్ చేస్తే మనకి ట్యాగ్స్ అనేది కనపడదు. మనం వైట్ స్టూడియోలోకి వచ్చి దాంట్లో ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. అలాగే మీరు వీడియోస్ అనేది క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ట్యాగ్స్ అనేది కనపడుతుంది, అక్కడ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. నేను ఈ విధంగా మీరు ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్, వైరల్, ట్రెండింగ్, పాపులర్, షార్ట్స్, మళ్ళీ టెక్నాలజీ అలాంటి ట్యాగ్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఈ ట్యాగ్స్ అయితే 500 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, 500 లెటర్స్ అయితే ఉండాలి మీరు. తర్వాత ఇక్కడ మీకు షార్ట్ రిమిక్స్ అన్నీ మీకు తెలుసు. తర్వాత ఇక్కడ మీకు కేటగిరీ ఉన్నది కదా, కేటగిరీ క్లిక్ చేసుకోండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి కేటగిరీ అంటే మీరు పెట్టే వీడియోస్ అనేది, కేటగిరీ అంటే టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, కుకింగ్ వీడియోస్ ఉంటుంది కదా. ఈ సెట్టింగ్ కాకుండా మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడే మనకు అక్కడ ఆప్షన్ అడుగుతుంది అసలు మీ ఛానల్ కేటగిరీ ఏంటని. మీరు అక్కడ మీరు ప్రతి వీడియోస్కి జనరల్గా అడిగేలాగా పెట్టుకున్నారనుకోండి, మనకి ఈ విధంగా కేటగిరీ అడుగుతుంది. మీరు పెట్టుకోకపోయినా అడుగుతుంది అనుకోండి. మీరు ఇక్కడ ప్రతి వీడియో కూడా కేటగిరీ అనేది సెట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఇది టెక్నాలజీ గురించి కాబట్టి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టాను. తర్వాత ఇక్కడ మనకి ఎలా ఎంబెడింగ్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఆన్ చేసుకోకపోతే మీ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ హోమ్ పేజ్లో కానీ వీడియోస్ అయితే కనపడవు, నోటిఫికేషన్ కూడా వెళ్ళవు ఇది ఆన్ చేసుకోకపోతే. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ మీరు ఆన్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ విజిబిలిటీ క్లిక్ చేసి పబ్లిక్ పెట్టి అప్పుడు మీరు వీడియో అనేది అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ అయిపోయాక ఇక్కడ మనకి ఎడిట్స్ ఎవడైనా వస్తుంది. విజిబిలిటీ పబ్లిక్, రిస్ట్రిక్షన్స్ నో కాపరేట్, క్వాలిటీ వచ్చి HD అని చూపిస్తుంది. ఈ విధంగా నేను చెప్పినట్టు షార్ట్స్కి అనేది ఒక వే ఉంటుంది, వీడియోస్కి అనేది ఒక వే ఉంటుంది. మీ షార్ట్స్ వేలోనే అప్లోడ్ చేయాలి, వీడియోస్ వేలోనే అప్లోడ్ చేయాలి. రెండు ఒకే వేలో అప్లోడ్ చేస్తే ఒక్క వీడియో వైరల్ అవ్వదంటే వైరల్ అవ్వదు, ఇది గ్యారెంటీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో ఇంత దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఏం ఇన్ఫర్మేటివ్గా అనిపించిందో మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.